ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. జై శ్రీకృష్ణ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కానీ ఈసారి ఏంటంటే స్వామివారి కళ్యాణము ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకనంటే మన 500 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నాం. మన బలరాముడు విగ్రహ ప్రతిష్టాపన అయిందండి. అలాగే ఈ సంవత్సరము ఆ బలరాముడి మీద సూర్యకిరణాలు కూడా సూర్య తేజస్సు పడిందండి శ్రీరామనవమి రోజు. కాబట్టి అక్కడ అయోధ్యలో కూడా రంగరంగ వైభవంగా శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది. అలాగే ఇక్కడ వేలాది మంది జోగినీలు కానీ శివశక్తులు కానీ శివపార్వతులు కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి అక్షంతలు కానీ తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క శివశక్తి కానీ నుదుట భాషింగం ధరించిన తర్వాత పసుపు కొమ్ములు కట్టుకోవడము. ఎందుకు పసుపు కొమ్ములు కట్టుకుంటారు అని అంటే ఇక్కడ స్వామివారితో ఇక్కడ రాముడు కళ్యాణం జరుగుతుంది కానీ ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామితో కళ్యాణం ఆడుతున్నట్టు భావిస్తారండి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కానీ త్రిశూలంకి బాసింగం కట్టడం కానీ అలాగే తలంబ్రాలు పోసుకోవడం కానీ జరుగుతున్న ఆయన వాయిదండి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే కొంచెము ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మాకు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. మాకు చాలా రూమ్లకు కానీ మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తెలంగాణ ప్రజలందరికీ నా శనార్థులు, శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం ఏమిటి అంటే ఈరోజు శ్రీరామనవమి మీ అందరికీ తెలుసు. వేములవాడలో జరుగుతుంది, రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతుందండి. మేమందరము జోగినీలు కానీ శివశక్తులు కానీ హిజ్రాలు కానీ అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. మీ అందరికీ కొన్ని తెలియని ఆచారాలు ఏమిటి అని అంటే ఈరోజు నేను చెప్తున్నాను. చాలా మందికి తెలియదు ఏంటి అంటే వీళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు ఇట్లా తలంబ్రాలు పోసుకుంటారు, ఎందుకు ఇలా పసుపు కట్టుకుంటారు, మీ అందరికీ ఆలోచనలు ఉండే ఉంటాయి. ఈరోజు నేను దాని గురించి చెప్తాను. సాక్షాత్తు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తడం జరిగిందండి. ఆ మోహిని అవతారంగా మమ్మల్ని ఊహించుకొని ఆ విష్ణుమూర్తి అవతారం అసొంటి అయిన రాముడి కళ్యాణంలో మేము మోహిని అవతారంగా ఊహించుకొని శివుడిని భావించుకొని మేము కళ్యాణం ఆడడం జరుగుతుందండి. ఇది అసలైన రహస్యం. ఇక్కడ ప్రత్యేకంగా ఇది ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. మేము ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి. నేను వచ్చి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చి పసుపు కొమ్ము కట్టుకొని స్వామివారిని భావించుకొని కళ్యాణం ఆడి తలంబ్రాలు పోసుకొని తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ఆరోహి ఎర్ర. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఎప్పుడు మనం చూడని కని విని ఎరగని ఆ సీతారాముల కళ్యాణము ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. అది ఎందుకంటే అయోధ్యలో రాముడి బాలప్రతిష్ఠ విగ్రహం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి జరుపుకుంటున్న సీతారాముల కళ్యాణం కాబట్టి మనందరికీ ఇది గొప్ప పండగగా భారతదేశ ప్రజలందరికీ ఒక గొప్ప సీతారాముల కళ్యాణంగా ఈ సంవత్సరం సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది ఈ కళ్యాణం అని నేను అనుకుంటున్నాను. అలాగే మా ట్రాన్స్జెండర్ అందరం కూడా వివిధ జిల్లాల వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ శ్రీరాముల నవమికి ఈ వేములవాడ మందిరంకు వచ్చి మేమందరం కూడా సీతారాముల కళ్యాణం ఎలాగైతే జరుపుకుంటారో మా ట్రాన్స్జెండర్లు అందరం మా మధ్యలో ఇరువురు మధ్యలో తలంబ్రాలు పోసుకొని జీలకర్ర బెల్లం పెట్టుకొని మంగళసూత్రాలు కట్టుకొని మేమందరం కూడా ఆ కళ్యాణాన్ని అంతే గొప్పగా మేమందరం అనుభవిస్తాము. మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా బాగుండడం కోసమే ఆ సీతారాముల కళ్యాణాన్ని మా కళ్యాణంగా భావించుకొని మా ట్రాన్స్జెండర్లు అందరం చేస్తుంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.